చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు అన్నారు. అన్నదాతల సమస్యలపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడ్డారు అనంత వెంకటరామిరెడ్డి. టన్ను అరటి ధర 25,000 నుంచి 2,000కు పడిపోయినా ప్రభుత్వానికి పట్టదా అని నిలదీశారు. ఒక పంట ఈరోజు మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో ఎక్కడ ఒక్కటి కూడా ఎంఎస్పి ధరలకు కూడా తీసుకునే పరిస్థితి కూడా ఈరోజు కూడా జిల్లాలో కూడా నెలకొంది. ముఖ్యంగా అరటి రైతులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కరోనా ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన చర్యల వలన స్పెషల్ రైళ్లు వేసి అనేకమైన సబ్సిడీలు ఇచ్చేసి కూడా ఆ రోజు ఎప్పుడు కానీ పంట, అరటి పంట కావచ్చు, చీనీ పంట కావచ్చు, ఎక్కడ కానీ రేట్లు అనేది తగ్గనీయకుండా ఏ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్లు అనేది కూడా చేశారు. ఈరోజు ఎక్కడ కానీ చేయలేదు. 25,000 నుంచి 30,000 టన్ను పలికే అరటి, విదేశాలకు కూడా పోయే అరటి, మన అనంతపురం జిల్లా అరటి అంటే కూడా అంత ఫేమస్. అట్లా అది 2,000కు, ఇప్పుడు ఏదో 3,000కు 4,000కు అంటున్నారు రైతులు అన్నీ కూడా అయిపోయిన తర్వాత. కానీ ప్రభుత్వంలో మాత్రం చరణంలో ఎక్కడ కానీ లేదు. ఒక్క పంటకైనా కానీ, ఏ పంటకైనా కానీ ఈ 2 సంవత్సరాలు, ఈ 18 నెలల్లో ధైర్యంగా ఒక్క ప్రజాప్రతినిధి లేకుంటే అధికారి కానీ, ఈ ప్రభుత్వం తరపున లేకపోతే ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మాత్రులు, ఇగో మేము ఎంఎస్పి ధరలకు మేము అమ్మినాము, పోయిన ఖరీఫ్లో అమ్మినాము, ఈ ఖరీఫ్లో ఇచ్చినాము, ఒక్క పంట, ఏ ఒక్క పంట